అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఈ సంవత్సరం మీ బర్త్డే స్పెషల్ ఏంటి? ఈ సంవత్సరం బర్త్డే స్పెషల్ రెండు ఉన్నాయండి. ఒకటి, నేను పాలిటిక్స్లో చేరి పొలిటికల్ మనిషిగా ఈ బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, నేను తీసుకున్న నిర్ణయం టు బికమ్ ఏ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. సో ఈ రెండు నిర్ణయాలు, ఒకటేమో ఆల్రెడీ జరిగిపోయింది, పొలిటీషియన్ అయిపోయాను నేను. పొలిటీషియన్ అంటే ఫుల్ టైం పొలిటీషియన్ కాకుండా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ నేను ఇన్వాల్వ్ కాదలుచుకున్నాను. సినిమాల పరంగా మీరు ఒకప్పుడు వచ్చి టాప్ రేంజ్ హీరోగా వెలిగారు. ఇప్పుడు పుట్టింటి పట్టు చీర, తోడి కోడళ్ళు, ఇట్లా మీరు ఒక జోనర్ లాగా ఒక క్రియేట్ చేస్తారు అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మంచి టాప్ రేంజ్ ఫ్యామిలీ హీరో లాగా వెళ్ళారు. ఆ జోనర్ మీరు ఒక స్టేజ్ అయిన తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. అంటే ఆ పర్టికులర్ రీజన్స్ ఏమన్నా? మొదటి నుంచి అండి, నేను ఐ హేటెడ్ టు బి టైప్ కాస్ట్. తమిళ్లో నేను దగ్గర 100 సినిమాలు దాటి చేశాను. నేను మోస్ట్లీ లవ్ స్టోరీలు చేశాను. దాంతో ఒక చిన్న సురేష్ అంటే లవర్ బాయ్ అనే ఒక టైప్ కాస్ట్ వచ్చింది. దానివల్ల నేను చాలా మంచి క్యారెక్టర్లు మిస్ అయిపోయాను. నేను వచ్చిన లవర్ బాయ్ క్యారెక్టర్లన్నీ నేను వదులుకోవడం వల్ల కొంచెం నాకు స్లంప్ వచ్చింది తమిళ్లో. అప్పుడు తెలుగులో నాకు పుట్టింటి పట్టు చేర అవకాశం వచ్చింది. రామానాయుడు గారు వెంటనే, నేను మంచి ప్రొడ్యూసర్ అని, ఆయన మీద ఎక్కువ గౌరవం ఉంది, ఆయన సినిమాలు చాలా నేను చూశాను. సో ఆ సినిమా యాక్ట్ చేయడం, ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మామశ్రీ, ఆ తర్వాత చిన్న కోడలు, 3 వరుసగా సినిమాలు ఆడాయి. సూరిగాడు వరకు మోస్ట్లీ నేను అటువంటి క్యారెక్టర్లు చేశాను. బట్ సూరిగాడు తర్వాత నేను తీసుకున్న కాన్షియస్ నిర్ణయం ఏంటంటే, లేడీస్ సినిమాలు ఎందుకు, మనం పెద్ద క్యారెక్టర్లు కొంచెం మనకి యాక్టింగ్కి పరంగా కొంచెం మనకి తృప్తి ఇవ్వడం లేదని చెప్పి, నేను అప్పటి నుంచి విల్లనిజం ఉన్న క్యారెక్టర్, పరువు ప్రతిష్ట లాంటి క్యారెక్టర్లు, ఆ తర్వాత కామెడీ, పట్టుకొని చూద్దాము, అల్లరి పిల్ల లాంటి క్యారెక్టర్లు, డిఫరెంట్ జానర్లో చేయాలన్న తాపత్రయం. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇదే బాగుంటాడు చూడడానికి, వచ్చాడు 4 పాటలు పాడాడు వెళ్ళిపోయాడు అని కాకుండా, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న తాపత్రయం. అప్పుడు మీరు ఇప్పటికి కూడా అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చిన మీరు మళ్ళీ మధ్యలో విలన్గా మారారు. ఇప్పుడు రీసెంట్గా ఓం కానీ, శ్రీమన్నారాయణ కానీ. పర్టికులర్ డెసిషన్ ఏం కాదండి. దానికి ముందు లవ్ ఫెయిల్యూర్లో ఒక మంచి తండ్రి పాత్ర వేశాను. అంటే 40లో కూడా ప్రేమ మళ్ళీ చిగురించవచ్చు అన్న లాంటి క్యారెక్టర్ ఒకటి చేశాను. సో వెరైటీ, ఏ మాత్రం వెరైటీగా ఉంటే క్యారెక్టరు నేనే వెళ్ళి వెతికి అడుక్కొని నేను చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఐ లవ్ టు పర్ఫామ్. ఊరికే ఏదో సినిమాలో నేను ఉన్నాం కదా అనడం కంటే, సినిమాలో ఉన్నందుకు ఏం చేశాడు అన్న ఒక ఇది కనపడాలన్న తాపత్రయం. అలాగే ఇప్పుడు మీరు సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు తమిళ్లో ఒక వంట షో ఒకటి చేశారు, విజయ్ టీవీ అనుకుంటాను. అట్లాంటి ప్రోగ్రామ్స్ తెలుగులో ఒకటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అటువంటి ప్రోగ్రామ్ తెలుగులో ఎవరైనా ప్లాన్ చేస్తే 100% చేయడానికి రెడీగా ఉన్నాను. 100% ప్రొడ్యూస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా తాపత్రయం ఏమిటంటే, నంబర్ 1 షో అది. విజయ్ టీవీలో నంబర్ 1 షో. ఎక్కువ మగవాళ్ళని వంట మీద కాన్సన్ట్రేట్ చేయించిన షో అది. ఎందుకంటే జనరల్గా లేడీస్ ఆడియన్స్ చాలా హెవీగా ఉంటారు అటువంటి షోస్కి. బట్ అది మోర్ ఆఫ్ ఎ డ్రామా ఓరియంటెడ్ కుక్కరీ షో కావడం వల్ల చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అటువంటి సక్సెస్ మోడల్ తెలుగులో కూడా డూప్లికేట్ చేద్దామని నాకు బాగా ఆలోచన ఉంది. అండ్ ఎనీ ఛానల్ వాళ్ళు విల్లింగ్గా ఉన్నా, ఎనీ ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉన్నా, నేను కలిసి చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఆ నాలెడ్జ్ తెలుగులో కూడా చెప్పాలనే ఒక తాపత్రయం. నేను 12-13 ఇయర్స్గా కుకింగ్ నేర్చుకున్నాను ప్యాషన్తో. ముందు వచ్చి నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా, ముందు అవసరం. అమెరికాకి వెళ్ళినప్పుడు బ్యాచులర్ ప్యాడ్స్ ఉండేవాళ్ళం మేము మా ఫ్రెండ్స్. అక్కడ స్టార్ట్ అయిన ఎక్స్పెరిమెంట్ తర్వాత పోను బికెమ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ప్యాషన్. ఇప్పుడు నేను థాయ్, చైనీస్, మెక్సికన్, అమెరికన్, కేజన్ కుకింగ్, అన్ని రకాల కుకింగ్ ఐ కైండ్ ఆఫ్ నో అ లిటిల్ బిట్. అంటే అన్నీ తెలుసు, అన్నీ నేర్చేసుకున్నాను అనడం కంటే ఐఎమ్ స్టిల్ లర్నింగ్. అది ఓషన్ అండి, కుకింగ్ అనేది ఓషన్. ఎంత నేర్చుకున్నా అది తీరదు అది. సో బట్ అన్నిటిలోకి నాకు బాగా నచ్చిన డిష్ బిర్యానీ. బేసిక్గా ఆకలి అయ్యి తొందరగా ఏదో రెడీ చేసుకోవాలా, ఫ్రెండ్స్కి పెట్టాలంటే ఫస్ట్ బిర్యానీ మనసుకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తాను వీలైతే అంటున్నారు. అలాంటి అంటే షోస్ కాకుండా సినిమాలు ఏమైనా ప్రొడక్షన్ హౌస్ ఏమైనా స్టార్ట్ చేయాలనిపిస్తుంది? సినిమాలు ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అంటే తెలుగులో కొంచెం చిన్న సినిమాలకి నాట్ ద రైట్ టైం టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అండి. అదే ఒకవేళ ఏదైనా పెద్ద కంపెనీ, బాంబే పెద్ద కంపెనీతో టైప్ అయ్యి చేయడం అనేది వేరే విషయం. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐఎమ్ ఓపెన్ టు ఇట్. బట్ యాజ్ అ సోలో ప్రొడ్యూసర్ మాత్రం ఈరోజు చిన్న సినిమాలకి నాట్ ద రైట్ అట్మాస్ఫియర్. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కొన్ని మంచి సక్సెస్ కొడుతున్నాయి కదా సార్. కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా స్టార్ ప్రొడ్యూసర్స్ అయిపోయారు. అసలు చిన్న సినిమాల నుండి వాళ్ళు స్టార్ ప్రొడ్యూసర్స్గా మారారు. మరి మీరు కూడా చేయొచ్చు కదా? అంటే నేను చెప్పేది లా ఆఫ్ యావరేజెస్ అండి. ముందు ఈ
థియేటర్ల కంట్రోల్ కొంచెం సడలితే కొంచెం పరిస్థితి బాగుపడుతుందని నా అభిప్రాయం. సో అది అయిన తర్వాత చేద్దామని ఆలోచన. అంత లోపల నేను తమిళ్లో చేస్తాను. తమిళ్లో ఐ విల్ స్టార్ట్ సినిమా డైరెక్షన్, మేబీ యాజ్ ఎ పార్ట్నర్. ఓకే, అసలు డైరెక్షన్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మొదటి నుంచి మా ఫాదర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశానండి నా కెరియర్, అట్లా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచే కొంచెం డైరెక్షన్ మీద ఆశ. ప్రార్థన సినిమా కొంచెం నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. ఆ తర్వాత భవానీ అనే సినిమా నేను దర్శకత్వ పర్యవేక్షణ అని పెట్టుకున్నాను. సో ఐ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది దాంట్లో. బట్ ఏంటంటే ఇంకొక డైరెక్టర్ వచ్చి నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు మాత్రం నేను ఇన్వాల్వ్ కాను. నేను వాళ్ళు చెప్పింది చేస్తాను. సినిమా నచ్చి మనం ఒప్పుకున్న తర్వాత దాంట్లో ఏలు పెట్టకూడదు, దాన్ని మాట మాట్లాడకూడదు అనేది నా అభిమతం. ఎందుకంటే నా కళ్ళ ముందు వేరే హీరోలు నా క్యారెక్టర్లు మార్చండి అని షూటింగ్ మధ్యలో అడగడం కొంచెం నాకు అది బాగా ఎబ్బెట్ అనిపించి నేను అటువంటి పనులు నేను మొదటి నుంచి నేను అవాయిడ్ చేశాను. సో మీరు ఈ లాంగ్ జర్నీలో ఇప్పుడు డైరెక్షన్ చేయాలని ఒక డిసిషన్కి వచ్చారు. ఎలాంటి సినిమాని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? నేను ఐఎమ్ ఓపెన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను స్క్రిప్ట్లు నేను తయారు చేసుకున్నాను. నేను హారర్ థ్రిల్లర్ ఒకటి రెడీగా ఉంది స్క్రిప్టు, తర్వాత ఒక లవ్ స్టోరీ, కామెడీ లవ్ స్టోరీ రెడీగా ఉంది. ఆ తర్వాత ఒక డాన్స్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి, అంటే చిన్నపిల్లలు 18-19 ఇయర్స్ ఒక షో కోసం డాన్స్ గ్రూప్గా తయారయ్యి వచ్చి దాంట్లో చిన్న లవ్ స్టోరీ, దాంట్లో చిన్న కామెడీ, దాంట్లో చిన్న డ్రామా. సో ఇట్లా 3 జానర్ రెడీ చేసుకున్నాను. టాక్స్ జరుగుతున్నాయి. ఏది క్లిక్ అయితే ఏ ప్రొడ్యూసర్కి ఏ టేస్ట్ అయ్యి ఎంచుకుంటాడో. అంటే తమిళ్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? 2 భాషల్లో ట్రై చేస్తున్నామండి. అట్లా కుదరని పక్షంలో ఫస్ట్ తమిళ్లో ఉంటుంది. ఈ లాంగ్ జర్నీలో మిమ్మల్ని మీకు హీరోగా హిట్స్ ఇచ్చినవి ఉన్నాయి, అంటే మీరు కెరీర్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, అంటే మీకు బాగా ఎలివేషన్ ఇచ్చింది మైల్ స్టోన్స్ అని చూసుకుంటే అండి, మనకు పుట్టింటి పడిచారు నాకు ఒక మైల్ స్టోన్, ఎంట్రీ మైల్ స్టోన్. ఆ తర్వాత కామెడీకి నాకు పేరు ఇచ్చింది అల్లరిపిల్ల కోటి రామకృష్ణ గారు. ఆ తర్వాత ఒక హీరోగా నాకు మైల్ స్టోను అమ్మోరు. ఆ తర్వాత ఒకే టైంలో రిలీజ్ అయిన పట్టుకొని చూద్దాము దొంగాట, ఒకటి విలన్గా ఒకటి కామెడీ హీరోగా, ఇది ఇంకో మైల్ స్టోన్ అయింది. సో ఇట్లా రెగ్యులర్ మైల్ స్టోన్స్ ఉన్నాయండి. భవానీ ఆ తర్వాత మైల్ స్టోన్ నాకు. సో నో కంప్లైంట్స్, అంటే ఇలా చేస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేదేమో అనే ఆలోచన నాకు లేవు. ఎందుకంటే మనకేం రాసి పెట్టిందో అట్లాగే జరుగుతుంది, అది ఫాలో అవ్వడం బెటర్ అంతర్మథనం కంటే. ఈ జర్నీలో అంటే మీరు మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్స్ మీ కెరీర్లో ఇన్సిడెంట్ అంటే, ఒకసారి ఫ్రూట్ జ్యూస్ స్టాల్, సినిమాలు లేవు అప్పుడు, 6 నెలలుగా సినిమా షూటింగ్ లేకుండా ఉన్నాను నేను. ఒక ఫ్రూట్ జ్యూస్ స్టాల్లో నేను జ్యూస్ తాగుతుంటే దాహం వేసి గంగ అమరన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆయన ఫస్ట్ సినిమా కోసం కాస్టింగ్ జరుగుతుంది. ఎక్కడికో వెళ్ళి కాలేజీలో వెళ్ళి ఒక అబ్బాయిని చూసి ఇష్టం లేక బాగాలేదు, అయ్యో షూట్ కాలేదే, అయ్యో షూటింగ్ తొందరలో ఉంది అని టెన్షన్లో వస్తుంటే సరే ఫ్రూట్ జ్యూస్ తాగుదామని బండి ఆపి వచ్చి చూశాడు. చూస్తే రే ఏంటి ఇక్కడ చేస్తున్నానంటే, సార్ మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు సార్ అని. ఫ్రూట్ జ్యూస్ సార్, నేను అదే కదా సార్ అంటే. పర్లేదు కామెడీగా మాట్లాడుతున్నావే, ఓకే నువ్వే నా సినిమా హీరో అన్నాడు ఆయన. అప్పటికి నేను 2 సినిమాలు చేస్తున్నాను. అట్లా బుక్ అయిన సినిమా 365 రోజులు ఆడింది ఒక థియేటర్లో, ఇది తమిళనాడులో సూపర్ హిట్. 250 రోజులు షీల్డ్ తీసుకున్నాను. ఒక థియేటర్లో రికార్డు 365 డేస్ ఆడింది కోళి కూద్ అనే సినిమా. సో అదే ఒక మైల్ స్టోన్, అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. సో ఇప్పుడు ప్రతి బర్త్డేకి మీరు ఒక డిసిషన్ తీసుకుంటూ ఉంటారు, ప్రతి మనిషి ఒక్కొక్క టార్గెట్ లాగా పెట్టుకునేసి, అంటే అట్లా తీసుకునే దాంట్లో మీకు బెస్ట్ అనిపించిన డిసిషన్? ఈ ఒక విషయం అండి, నేను బేసిక్గా నేను చాలా సెన్సిటివ్ మనిషిని. నేనుగా తీసుకున్న డెసిషన్ ఏమిటంటే, నంబర్ 1 స్టార్ట్ వరింగ్ మోర్ అబౌట్ అదర్ పీపుల్. మనం పుట్టిన దానికి ఏదైనా ఒక సార్థకం ఉండాలి. ఇంతకుముందు నేను యాక్టివిస్ట్గా కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడడం, ప్రయత్నం చేయడం, అడాప్టింగ్ అ విలేజ్ ఆర్ అనాథాశ్రమాలకు వెళ్ళడం, మనం చేతున్నంత హెల్ప్ చేయడం, ఈ పరిధిని కొంచెం పెంచాలనే నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. బీయింగ్ ఏబుల్ టు డూ మోర్. ఇప్పుడు నేను పాలిటిక్స్లో బీజేపీలో ఉన్నాను కాబట్టి నాకు నేషనల్ లెవెల్లో కొంచెం ఫ్రీడమ్ ఉంది. ఇది ఇంకొంచెం బెటర్మెంట్, మన సంఘానికి మంచి చేయడానికి ఇంకొంచెం ఆస్కారం ఉంది. సో దాన్ని సాయశక్తులా నేను వర్క్ చేయాలి. నేను ఇప్పుడు చేయగలిగిందంతా ఏంటంటే నా టైం అండ్ వాట్ ఎవర్ లిటిల్ బిట్ నాకు వచ్చిన దాంట్లో కొంచెం పంచుకోవడం. సో ఇది నేను ఇంకొంచెం ఎక్కువ తీవ్రంగా చేయాలనేది ఒక ప్రతిపాదిక. ఇది కాకుండా డైరెక్షన్లో మంచి సినిమాలు చేయాలి, కొత్త జానర్లో సినిమాలు చేయాలి, డిఫరెంట్ జానర్లో సినిమాలు చేయాలి. ఐ షుడ్ నాట్ బీ ఏదో పెద్ద సినిమా ప్లాన్ చేశాడు, 5 సంవత్సరాలకు ఒక సినిమా చేశాడు అని కాకుండా ఈ చిన్న సినిమాలకు కొంచెం
చేయూతనివ్వగలిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఈ బర్త్డే పరంగా మీరు ప్రేక్షకులకి ఉన్న మెసేజ్? నేను పాలిటిక్స్లోకి జాయిన్ అయిన రీజన్ చెప్తాను. నేను ఇప్పటి వరకు మనందరం మాట్లాడుకునే మాట ఏమిటంటే మనకెందుకు 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 అని. దయచేసి ప్రతి భారతీయుడు మనకెందుకు అనే మాట మానేయండి. ఎందుకంటే చేంజ్ అనేది మనతో స్టార్ట్ అవుతుంది. ఏదైనా విషయం బాగాలేదంటే చెప్పండి, ఏదైనా విషయం సరిగ్గా జరగడం లేదంటే దాన్ని ఆపండి, ఏదైనా విషయం మనకి ఏదైనా సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ పోలీసులు కంప్లైంట్ చేయండి. బీ యాక్టివ్, బీ అన్ యాక్టివ్ సిటిజన్, బీ ఇన్వాల్వ్డ్. ఇది ఒకటే నేను చెప్పగలుగుతున్నాను. బికాస్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ జాయిన్ పాలిటిక్స్. సో సెన్సిటివ్ పర్సన్స్కి మామూలుగా పాలిటిక్స్లో ఎక్కువ హర్డల్స్ ఉంటాయి కదా సార్. సో మీరు ఎలాంటి అంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? నేను మంచి క్వశ్చన్ అడిగాను మీరు. నేను ఐ ట్రైంగ్ టు కీప్ ఒక డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా మనకి హర్ట్ అయ్యేది. మన గురించి అందరూ మంచి మాట్లాడాలనుకుంటే మనం హర్ట్ అవుతాం. ఎందుకంటే ఎవరో ఒకరు చెడు మాట్లాడతాడు. మనకి ఏదో ఒకటి రావాలి, మనం ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అని మనం ఆశిస్తే అది జరగలేదంటే హర్ట్ అవుతాం. సో ఇవన్నీ ఆశించకుండా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఐఎమ్ ఎంటరింగ్ పాలిటిక్స్. నోట్ వద్దు, ఓటు వద్దు, సీట్ వద్దు. సో నాలాంటి వాళ్ళకి హర్ట్ అవ్వడానికి ఆస్కారాలు తక్కువ అని నేను అనుకుంటున్నాను. మోడీ గారు పిఎం అయిన తర్వాత ఈ గ్యాప్ వరకు మీరు చూశారు కదా, అంటే ఎలా ఉంది పాలన? ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎందుకంటే ఒక చిన్న విషయం నాకు హేటర్స్ కానీ క్రిటిక్స్ కానీ అడిగే విషయం ఏంటంటే ఏం చేశాడు ఆయన వచ్చిన తర్వాత. నేను ఏమంటే బిడ్డ పుట్టడానికి కూడా 9 నెలలు పడుతుందండి. ఇట్ టేక్స్ టైం. ఒకటి, ఖజానా ఈజ్ కంప్లీట్లీ ఎంప్టీ. భారతదేశాన్ని మైనస్లో వదిలి వెళ్ళారు కాంగ్రెస్. సో దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. ఎట్లా అంటే ఒక పక్క ఎగ్జాంపుల్ ఏమిటంటే మన చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మైనస్ నుంచి స్టార్ట్ అయ్యి ఏది కంపెనీలని వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని అడగడం. సేమ్ విత్ కేసీఆర్ ఆల్సో. మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని అడుక్కునే పరిస్థితి నేషనల్ లెవెల్ వరకు ఉందండి ఇప్పుడు. అట్లా తయారైంది మన పరిస్థితి. ప్లస్ నల్లధనం బయట నుంచి తీసుకురావడానికి దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అండ్ ప్లస్ రిజ్యూమినేటింగ్ రైల్వేస్, ప్లస్ ప్రతి ఇండస్ట్రీ, ప్లస్ క్లీనింగ్ ఆఫ్ గంగా. అప్పుడు వాజ్పేయి గారు రోడ్లతో ఇండియా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రభుత్వం ముందుకెళ్ళదు, లేని కంట్రీ ముందుకెళ్ళదని మాట్లాడారు. ఇప్పుడు మనకు రివర్స్ అన్ని కనెక్ట్ చేయాలని మాట్లాడుకుంటున్నాం. అది మోడీ గారి పరిపాలనలో జరగబోతుంది, జరిగి తీరుతుంది. అలా జరిగిన రోజు వీ విల్ హ్యావ్ సస్యశ్యామలమైన ఒక నేషన్. ఎందుకంటే ఎ నేషన్ వితౌట్ వాటర్ ఈజ్ నాట్ ఎ నేషన్, ఇట్ ఈస్ ఎ డెజర్ట్ అని మాట్లాడుతాం మనం. మనకి వాటర్ సప్లై 24 hours వాటర్ సప్లై, 24 hours కరెంటు మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఉన్నారు ఏది మన లీడర్స్. సో అది జరగబోతుంది. అది కలగా ఉండిపోయింది అప్పుడు, ఇప్పుడు జరగబోతుంది. అది జరిగిన రోజు మనం విల్ సీ ఎ గ్రేట్ ఇండియా. అది ఎంతవరకు ఆస్కారం ఉందనుకుంటున్నాను సార్? ఎందుకంటే లాస్ట్ టైం వాజ్పేయి గారు ఉన్నప్పుడే దీనికన్నా ఒక కమిటీ పెట్టి ప్రభుదాస్ అనే ఒక కన్సర్న్ పర్సన్ కూడా అలాట్ చేశారండి. బట్ ఆ పవర్లో లేకపోవడం అనే దానివల్ల చాలా విషయాలు జరగలేదండి. అప్పుడు రోడ్లు కనెక్ట్ చేస్తానని చెప్పిన ఒక నిర్ణయమే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. క్రెడిట్ అంతా కాంగ్రెస్ తీసుకునింది. ఇప్పుడు దేవుడి దేవలో ఒక 10 years మోడీ గారు ఉండగలిగితే, మినిమం 10 years ఉండగలిగితే మనం ఈ రివర్స్ కనెక్షన్ కూడా చూస్తాం. మనం ఆల్రెడీ గంగా క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ మీద డబ్బులు కోట్ల ఖర్చు స్టార్ట్ అయిపోయింది. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఇది ఈజ్ ఎ కాంప్లెక్స్ కంట్రీ అండి, విత్ లాట్ ఆఫ్ స్టేట్స్, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్, లాట్ ఆఫ్ రిలీజన్స్. ఒక రోడ్డు డీవియేషన్ చేద్దామన్నా కూడా ఈరోజు కష్టమైపోయింది. ఎందుకంటే అక్కడ ఏదో టెంపులో మసీదో ఉండడం వల్ల. సో అందరినీ మనం ప్లీజ్ చేసుకుంటూ, కొంతమంది చేత తప్పుడు మాటలు అనిపించుకుంటూ మనం పాలన చేసుకోవాలి. అది వేరే దారి లేదు. సో మీకు పొలిటికల్గా ఏమన్నా పదవి ఇస్తే మీరు స్వీకరిస్తారా? అది ఈజ్ అప్ టు దెమ్ అండి. అప్పటి పరిస్థితుల్లో నేను ఏ మైండ్ సెట్లో ఉన్నానో ఐ సీ. ఎందుకంటే ఒక విషయం మాత్రం జీవితం నేర్చుకున్నది ఏమిటంటే నెవర్ సే నెవర్ అండి. నేను ప్రామిస్గా చెప్తున్నాను, మా ఫాదర్ ప్రొడ్యూసర్గా ఉంటూ ఎన్ని కష్టాలు పడ్డాడో చూసి మా ఫాదర్ దగ్గర ఛాలెంజ్ చేశాను, లైఫ్లో నేను ప్రొడ్యూసర్ని కానని. అయ్యాను. మా ఫాదర్ డైరెక్షన్ చేస్తూ టెన్షన్గా ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలి, ఒక ఆర్టిస్ట్కి డైలాగ్ నచ్చలేదు అంటే లైఫ్లో నేను డైరెక్టర్ కానన్నాను, అయిపోతున్నాను. ఆ తర్వాత పాలిటిషియన్స్ చూసి అయ్యో ఆ రోజులో ఎవరు వెళ్తారండి పాలిటిక్స్, అసలు మనకు వద్దనే వద్దు. ఈరోజు నేను పాలిటిక్స్లో ఉన్నాను. సో అందుకే భయం వేసింది నాకు. నెవర్ సే నెవర్. ఏది నేను ఇంకా చెయ్యను, నేను ఈ డెసిషన్లో ఉన్నాను, నేను మాట్లాడడం తప్పని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే జీవితం ప్రవాహంలాగా కొన్ని అప్పులు ఉంటాయి, కొన్ని డౌన్లు ఉంటాయి, కొన్ని డివియేషన్లు ఉంటాయి, కొన్ని లెఫ్ట్లు ఉంటాయి, కొన్ని రైట్లు ఉంటాయి. సో అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఏం జరుగుతుందో దాన్ని స్వీకరిస్తానో లేదో అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. బట్ యాజ్ ఇట్ ఈస్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్. సో సినిమాలు, పాలిటిక్స్ ఎలా మేనేజ్ చేయాలి? నా ఫస్ట్ లవ్ ఇస్ సినిమా అండి. ఎందుకంటే ఈ రోజుకి నేను ఎక్కడికైనా వెళ్తే
మిగతా వాళ్ళు నాకు విజిటింగ్ కార్డు ఇస్తారే తప్ప నా దగ్గర విజిటింగ్ కార్డు అడగరు. దానికి కారణం సినిమా. అది సినిమా నా తల్లి. సో జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఈరోజు నాకు 3 పూట్ల తిండి ఇస్తుందంటే అది సినిమానే. దీన్ని వదులుకొని పాలిటిక్స్లోకి వెళ్ళే ఐడియా నాకు యాజ్ ఇట్ ఈజ్ లేదు. ఏమో రేపు గురించి నాకు తెలియదు. బట్ యాజ్ ఇట్ ఈజ్ మాత్రం ఐ వాంట్ టు నాట్ లీవ్ సినిమా. ఓకే, ఈ సంవత్సరం మీరు అంటే ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ విశాల్ ప్రాజెక్ట్, బైలింగ్వల్ ప్రాజెక్ట్, 2 లాంగ్వేజ్లు చేస్తున్నాను. కాదండి, దాని తర్వాత సుందర్ సి డైరెక్షన్లో చేస్తున్నాను. ఇది కాకుండా తమిళ్ పడం అనే సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు రిపోర్టర్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. టామీ అనే సినిమా ఫినిష్ చేశాను. ఇది కాకుండా ఇంకో 2 ప్రాజెక్టులు, తెలుగు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. తమిళ్ అజిత్ నెక్స్ట్ సినిమా చేసే ప్లాన్లో ఉన్నాను. గోయింగ్ ఆన్. ఇది కాకుండా ఇప్పుడు యాజ్ టే షూట్ జరుగుతుంది సీజన్ 5 ఆఫ్ కిచెన్ సూపర్ స్టార్. అది పేరుకి సీజన్ 3, బట్ మాకు ఫిఫ్త్ సీజన్. ఎందుకంటే మధ్యలో ఒక డబుల్స్, మధ్యలో ఒక చిల్డ్రన్ జరిగింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ వెరీ మచ్.